రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో అవమానకరమైన అహంపూరిత వ్యాఖ్యలు చేయడాన్ని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, డివైఎఫ్ఐ, కల్లుగీత కార్మిక సంఘాల జిల్లా కమిటీలు తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. గురువారం స్థానిక బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం దగ్గర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల జిల్లా కార్యదర్శులు కొండమడుగు నరసింహ, అన్నంపట్ల కృష్ణ, గడ్డం వెంకటేష్, బోలగాని జయరాములు మాట్లాడుతూ అమిత్ షా వ్యాఖ్యలు కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన చేసినవి మాత్రమే కాదని, సామాజిక న్యాయం కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్న లక్షలాది మంది అణగారిన వర్గాలకు జరిగిన అవమానమని అన్నారు. భారత రాజ్యాంగంపై బీజేపీ చేస్తున్న దాడికి వ్యతిరేకంగా భారత ప్రజల నుంచి పెరుగుతున్న ప్రతిఘటన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హిందుత్వ శక్తులచే నిరంతరం దాడికి గురవుతున్న భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన నిశ్చయాత్మక చర్యల నిబంధనల పరిరక్షణ కోసం పోరాడటానికి లక్షలాది మందిని ప్రేరేపించాయని తెలియజేశారు. భారత ప్రజలపై మనువాద భావజాలాన్ని రుద్దేందుకు మతోన్మాద బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయా ఆవేదన వెలిబుచ్చారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని ఈ మతోన్మాదులను, మానవాదులను ఈ దేశం నుండి గద్దె దింపే వరకు పోరాడదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాయా కృష్ణ, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి వనం రాజు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్లాపురం వెంకటేష్, డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎండి సలీం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు న్యాయవాది బొడ్డు కిషన్, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కమిటీ సభ్యులు వడ్డేపల్లి యాదగిరి, నాయకులు పాలడుగు రవి, నల్లగారి నరసింహ, మావురం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంఘాల ఐక్యత, రాజ్యసభలో అమిత్ షా వ్యాఖ్యలు ఖండించండి. అమిత్ షా వ్యాఖ్యలను రాజీనామా చేయాలి. అమిత్ షా వెంటనే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను వర్ధిల్లాలి. ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత. భారత రాజ్యాంగ నిర్మాత, ఈ భారతదేశ దిక్సూచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన రాజ్యసభలో మన హోం శాఖ మంత్రి అమిత్ షా గారు అనవసరమైన అనిశ్చితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ దేశంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక దళితుడైనందుకు భరించలేని అగ్రకుల భావజాలంతో ఇలా మతోన్మాద బీజేపీ, ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగాన్ని కానీ, దళితులను కానీ, దళిత మేధావులను కానీ ఇలా అవమానపరుస్తున్న పరిస్థితి ఉన్నది. రాజ్యాంగంలో ఇవాళ పార్లమెంటు గౌరవ సభ్యులు దేశవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగాన్ని ప్రజలందరూ కూడా ఇలా ఏకీభవిస్తూ ఉంటే భరించలేని అమిత్ షా భారత రాజ్యాంగం వద్దు, ఇలా మనువాదం ముద్దనే విధంగా ఈ దేశాన్ని సనాతన పద్ధతిలోకి తీసుకుపోవడానికి ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరును చెప్పించడం నేరంగా అవమానపరుస్తూ ఇలా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ దేశాన్ని మనువాదం వైపు, మతోన్మాదం వైపు, సనాతన పద్ధతుల వైపు ఇలా బీజేపీ ప్రభుత్వము తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ వ్యాఖ్యలను ఈ దేశంలోని పౌరులంతా, ఈ దేశంలోని సామాజిక శక్తులంతా, ఈ దేశంలోని ప్రగతిశీల శక్తులంతా ఖండించాలని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా అమిత్ షా వెంటనే రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది. క్షమాపణ చెప్పాలి అమిత్ షా వెంటనే, క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. భారతదేశ పౌరులందరికీ అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్ పై
వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. రాజీనామా చేయాలి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి.